హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎగ్ గ్రేవీ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజు. అవి ఇట్లా సన్నగా కట్ చేసుకున్నానండి. దాంట్లోకి నేను ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకు ఈ ఎగ్ మసాలా కర్రీలకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఎగ్ మసాలా కర్రీ. ఒకసారి ట్రై చేయండి, మీరు ట్రై చేయకపోతే. ఇక్కడ చూసారా, మనకి ఫ్రై అయిపోయాయి. నేను ఇంక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే మనం దీంట్లోకి ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టానండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కదా, అందులోకి పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని మనం ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఎప్పుడైనా మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 10 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. మనం మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి. అలా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనం మసాలా కర్రీ కదా మనం ప్రిపేర్ చేసేది, ఆ మసాలా అనేది ఎగ్గులోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మనం అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఘాట్లు పెట్టానండి. ఇలా మంచిగా మనం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేవి. మంచిగా ఫ్రై అయిపోతాయి సిమ్లో పెట్టుకుంటే. చూసారా, ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా మనం బౌల్లోకి తీసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాయండి ఎగ్స్ అనేవి. మీకు చూపిస్తున్నాను ఇలా ఫ్రై అవ్వాలని. ఇలా మనం నాన్ స్టిక్లో మనం చేస్తేనే మంచిగా వస్తుందండి కర్రీ అనేది. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు మేము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేవి చల్లారిపోయాయండి. అవి మనం మిక్సీకి వేసుకోవాలి. అలాగే మనం దీంట్లోకి ఒక టమాటో తీసుకున్నాను, దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర అండి, ఇలా మనం కాడలతోనే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం జీడిపప్పు వేసుకోవాలండి. ఒక 10 అలా వేసుకున్నాను. మసాలా కర్రీ కాబట్టి జీడిపప్పు కన్ఫామ్గా వేసుకోవాలండి. అలాగే ఒక 3 లవంగాలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలాచీ వేసుకోవాలండి, ఒక 2. అలాగే చెక్క కూడా వేసుకోవాలి కొద్దిగా. అలాగే కొద్దిగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనకి మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం అదే బాండీలోకి మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 2 వేసుకున్నానండి బిర్యానీ ఆకులు. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మనకి కసూరి మేతి ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. మనం దీంట్లోకి లవంగా, చెక్క, ఇలాచి వేయనవసరం లేదండి. మనం ఇందాక మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అది సరిపోతుంది మసాలా. మళ్ళీ మనం కర్రీ అవుతుంటే మనం గరం మసాలా యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా స్పైసెస్ అవసరం లేదు. కసూరి మేతి వేసుకున్నాను కదా. ఇప్పుడు మనకి మసాలా ఉంది కదా, అది మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కానీ టమాటో ఫ్రై చేయలే కదా, కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మనం చపాతీలోకి తినొచ్చు, కానీ చపాతీ కంటే రైస్లోకే బాగుంటుంది మసాలా కర్రీ అనేది. మనం ఎగ్ పులుసు చేసుకొని తింటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది కర్రీ అనేది. ఇంకా పిల్లలు ఆనియన్స్ కనిపిస్తే కూడా తినరు కదా, మా బాబు అయితే అసలే తినడని, ఇలా చేస్తే మంచిగా తింటాడు. అలాగే నేను ఇక్కడ 2 చిల్లీస్ ఒక ఇట్లా స్లైస్ లెక్క చేసి వేసానండి. బాగుంటుంది అలా చిల్లీస్ వేసుకుంటే, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు
మసాలా మంచిగా ఫ్రై అయ్యిందండి. ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. చూసారా మనకు కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేసిందిగా, మనకి మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. మనం కొద్దిగా పెరుగు తీసుకున్నాను, దాన్ని ముందే స్పూన్తో కలుపుకోవాలండి, లేకపోతే గడ్డలుగా ఉంటుంది కదా, బాగుండదు కర్రీ. ఇలా మనం స్పూన్తో కలుపుకొని వేసుకోవాలి, సరిపోతుంది ఆ పెరుగు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలండి. మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంది టేస్ట్ మాత్రం. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం దీంట్లోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, మనం ఘాట్లు పెట్టుకునే వరకు మసాలా అనేది దాంట్లోకి వెళ్ళి బాగుంటుందండి టేస్ట్ అనేది. అట్లా ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది. అలా ఒక 5 మినిట్స్ వదిలేయండి. వదిలేస్తే మన ఈ ఎగ్గులకి మసాలా అనేది మంచిగా వెళ్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి మనకి వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత గ్రేవీ అవసరమో అంత వాటర్ వేసుకొని మనం కొద్దిసేపు ఒక 7 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి స్టవ్ పైన. ఆల్రెడీ మనకి మంచిగా ఫ్రై అయిపోయింది కదా మసాలా అనేది. ఇప్పుడు మనకి ఎగ్స్లోకి ఇంకా మసాలా అనేది వెళ్తే బాగుంటుంది. కాబట్టి మనం తగినన్ని వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ చెక్ చేసుకోవాలా అండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ నేను చెక్ చేశాను, బాగుంది. చూసారా మన కర్రీ అనేది దగ్గరికి వస్తుంది కదా. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది పైకి తేలాలండి, అప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. చూసారా అలా వండుతుంటేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ బాగుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది, స్మెల్ కూడా. చూసారా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొద్దిగా వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి. మనం దీన్ని చపాతీలోకి తినొచ్చండి, కాకపోతే చపాతీ కంటే రైస్లోకి చాలా బాగుంది కర్రీ అనేది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అనేది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. మీరు లైక్ చేయకుండా చూస్తున్నారు, మీరైతే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.